మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముందుగా మేషరాశి వారికి ఎదురు చూస్తున్న ఫలితాలు చాలా వరకు ఆశాజనకంగా ఉండే అవకాశం ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఎదురు చూస్తున్న ఫలితాలు చాలా వరకు అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి ముఖ్యంగా కనబడుతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి విద్యా సంబంధమైన విషయాలలో పెద్దల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సజ్జన సహకారం కావచ్చు, తండ్రి పెద్దల యొక్క దీవెనలు కావచ్చు, మొదలైన వారి వల్ల విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాలలో వృషభ రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే ముఖ్యమైన విషయాలు ఆకస్మికంగా వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ శక్తి వంచన లేకుండా కృషి చేసి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఎన్ని ఎదురవుతున్నా, ఎన్ని ఉద్వేగాలు ఎదురవుతున్నా కూడా చక్కగా అధిగమించి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం చక్కగా లభ్యమవుతుంది. మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో గౌరవంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అధిక ఉద్వేగాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. పనులలో కానీ, స్నేహ సంబంధాలలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ మీకు వ్యక్తుల యొక్క సహకారం లభ్యం అవుతున్నా కూడా అందులో చిన్నపాటి ఆలస్యాల, ఆటంకాలు కొంత ఘర్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఘర్షణని అధిగమిస్తూ ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తులతో విభేదాలకి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు మాటల వల్ల ఘర్షణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దైనందిన జీవితంలో మార్పులు అనేవి, దినచర్యలో మార్పులు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, మీ యొక్క శక్తికి మించి మీరు పడే కృషి విషయంలో కానీ ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదుర్కొనే అవకాశం లాంటిది ఒకటి ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వృత్తిపరంగా పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న మానసిక ఘర్షణకి అధిక అవకాశాలు ఉన్నా కూడా దాన్ని మీ యొక్క మానసిక పరిస్థితులతో అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. సంతాన వర్గం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. వారి అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆకస్మికంగా పెట్టిన పెట్టుబడుల మీద, ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయం వచ్చే అవకాశం లాంటి దానికి సంబంధించిన చర్చలు చేస్తారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. తండ్రి, తల్లి, పెద్దల యొక్క సహకారంతో సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం, గృహ సౌఖ్యం, కుటుంబ వాతావరణం, ముఖ్యంగా ఆహార స్వీకరణ, కొత్త విషయాలు నేర్చుకునే విషయం మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి, అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విషయంలో తల్లి భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు పూర్తి స్థాయిలో లభ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నా, దానికి సంబంధించిన ఉద్వేగాలు ఉన్నా, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లాంటివి ఉన్నా కూడా దానిని మీ యొక్క తెలివితేటలతో, సమయస్ఫూర్తితో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వారికి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించినప్పటికీ కూడా సహకారాన్ని తీసుకోకుండానే మీ పనిని మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో అధిక శ్రమతో, శ్రద్ధతో పనిచేస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవ్వడం, తద్వారా కొంత ప్రశాంతత చేకూరడం, సజ్జన సహకారం ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉన్నా, చేసే పనులలో కానీ తీసుకునే నిర్ణయాల్లో కానీ ఆకస్మికమైన ఉద్వేగాలకి అవకాశం,
కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణలకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు అలాంటి వాటిని అధిగమించాలి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, ఘర్షణాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అధికంగా సంతాన వర్గానికి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, ఆత్మీయ వ్యక్తులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారికి సంబంధించిన విషయంలో ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారితో ఘర్షణలకు మాత్రం తగిన విధంగా దూరంగా ఉండాలి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, తండ్రి పెద్దలతో కలిపి తీసుకునే నిర్ణయాలు, దూర ప్రయాణాలు విషయాలు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో, అంటే మీ యొక్క సంతాన వర్గం యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి అనుకున్న విధానంలో కొంత ఘర్షణ అనేది ఉండడం బట్టి కూడా, అంటే మీరు ఆలోచించిన విధంగానే వాళ్ళు ఆలోచించకపోవడం బట్టి కూడా మీకు కొంత ఘర్షణ అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని అధిగమిస్తూ వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచిస్తూ, అవసరమైతే వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ముందు మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. లేనట్లయితే మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణలకు అవకాశం అనేది ఉంటుంది. కనుక మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. వ్యక్తిగత ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ అధిక శాతం ఆత్మీయులైన వ్యక్తుల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, మీ వ్యక్తిగత ఆలోచనల అభివృద్ధి కొరకు కూడా ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంది. కనుక మీరు ఏ ఖర్చు చేసినా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళి అది అనవసరమైన ఖర్చు కాకుండా చక్కగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అది అభివృద్ధి పరంగా ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వారు నిద్రలేమిని అధిగమించాలి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలకు అవకాశం, దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువ, అధిక శాతం అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం, అదేవిధంగా తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉండే ఆత్మీయులైన తోబుట్టువులతో చర్చలు జరపడానికి, అలాగే సంతాన వర్గంతో కలిపి నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే, కుంభరాశి వారికి ఎదురు చూసిన విషయాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమ పడడానికి అవకాశం అధికంగా కనబడుతుంది. చిన్ననాటి మిత్రులతో, దూర ప్రదేశాల్లో ఉండే ప్రియమైన వ్యక్తులతో మీరు చర్చలు జరపడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే దూర ప్రయాణాలకు సంబంధించి, విదేశీ వ్యవహారాలకు సంబంధించి, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలకి అధిక శాతం ఫోకస్ చేస్తారు. అవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉండే సమయంగా భావించవచ్చు. మీన రాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మీన రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగత అంశాలకి, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. అయితే సంతాన వర్గంతో మాట పట్టింపులకి తగిన దూరంగా ఉండాలి. అలాగే మీ ఆలోచనలు సంపూర్ణంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే ప్రయత్నాల్లో కూడా కొన్ని అవరోధాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్వేగాలను అధిగమిస్తూ, అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతున్నా దాన్ని సహనంతో భరిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిలో గౌరవం, కీలక నిర్ణయాలు, ఇతరులతో చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగాను భావించవచ్చు. స్వగ్రామ సందర్శన మీద ఎక్కువ ఆసక్తి చూపించే సమయంగాను దీన్ని మనం భావన చేయొచ్చు.